హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ప్రతి ఒక్క నా కొడుక్కి ఎవరినంటున్నా అంటే నా కొడుకు అని జగన్మోహన్ రెడ్డి గారిని హిందూ వ్యతిరేకగా చిత్రీకరించడానికి అనేక రకాల కష్టాలు పడుతూ ఫీట్లు వేస్తూ దాన్ని నిజమని నిరూపించడానికి ట్రై చేస్తున్న ప్రతి ఒక్క మీడియాకి, ప్రతి ఒక్క పేపర్కి, ప్రతి ఒక్క చెత్త నా కొడుక్కి నా సమాధానం. అరే, ఎన్నాళ్ళు ఇంకా దీనిపైన నడుస్తారా మీరు? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి క్రిస్టియన్ మతంలో ఉన్నంత మాత్రాన హిందూ వ్యతిరేకగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. చివరికి సిగ్గు లేదా అని అడిగే స్థితికి దిగజారిపోయారు. ఇంకెంతకాలం రా ఈ సొల్లు రాజకీయాలు? ఎంతకాలం రా ఈ మత రాజకీయాలు? మనిషి పుట్టుకు పుట్టారా? కడుపుకు అన్నం తింటున్నారా? గడ్డి తింటున్నారా? సిగ్గు శరాలు మీ బతుకులకి దేవుడు పెట్టలేదా? అరే, నిజాలు మాట్లాడుకుందాం మనం. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, గుర్తుపెట్టుకుంటారా ఎదవల్లారా మీకే, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో టీటీడీలో ఒక్కటన్నా న్యూస్ బయటకు వచ్చిందా? ఒక్కటన్నా అనర్థం జరిగిందా? చెప్పండి రా. ప్రతి ఒక్క ఎదవన కొడుకుని అడుగుతున్నా, చెప్పండి రా. ఎవడన్నా నిరూపించగలడా? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక్క న్యూస్ అన్న టీటీడీ గురించి బ్యాడ్ నేమ్ బయటకు వచ్చిందా? అసలు ఎంత సిగ్గులేని బతుకులు రమ్మని. మన లడ్డులో మనం కల్తీ అని చెప్తాం, మనది మనమే పాడు చేసుకుంటాం. మన దగ్గర మనం తొక్కిసలాడి చస్తే కనీసం క్షమాపణ చెప్పాం. అసలు మన బ్రతుకులు ఎంత దరిద్రమైన బతుకులంటే మన పరువుని మనమే నేషనల్ రేంజ్ లో తీసుకుంటాం. కానీ మళ్ళీ తీసుకెళ్లి అదేదో జగన్మోహన్ రెడ్డి, అప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి చేశాడు. ఆయన లేనప్పుడు ఆయన గురించి ఎందుకురా చేతకాని ఎదవల్లారా? మీరు ఉన్నప్పుడు మీరు ఏం పీకుతున్నారో చెప్పండి రా, చేతకాని ఎదవల్లారా అని అడగాలి. ఎందుకంటే ఇది కరెక్ట్ కదా. మరి ఆయన లేనప్పుడు ఆయన పేరు వాడుకోవటం ఏంటి? ఆయన ఉన్నప్పుడు ఏం జరగలేదు, ఆయన లేనప్పుడు ఆయన చేశాడని చెప్పడం ఏంటి? ఇప్పుడు ఒక అమ్మాయికి అబ్బాయికి పెళ్ళైందయ్యా. మొగుడు ఆర్మీకి వెళ్ళిపోయాడు. ఉన్నంతకాలం బాగా చూసుకున్నాడు. ఆయన ఆర్మీకి వెళ్ళిన తర్వాత ఆవిడకి ఏదో ప్రాబ్లం వచ్చింది, ప్రెగ్నెన్సీ అయింది. ఈ ప్రెగ్నెన్సీకి కూడా కారణం ఆర్మీకి వెళ్ళినాడు అంటే ఎట్లా కుదురుతుంది చెప్పండి? ఈ ప్రెగ్నెన్సీ కారణం ఆర్మీ వాళ్ళంటే ఎలా కుదురుతుంది? కుదరదు కదా. అలాగే చేసింది ఎవరు? మీ హయాంలో జరుగుతుంది తప్పు. రెస్పాన్సిబిలిటీ ఎవరిది? మీది. కానీ ప్రతిదీ జగన్మోహన్ రెడ్డికి తోచేసి వాష్రూమ్కి వెళ్ళి సిగ్గు లేకుండా ముడ్డి కడుక్కోకుండా వెళ్ళిపోతున్నారు కదా నాయకులు. వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా. ఒరే, జగన్మోహన్ రెడ్డి గారు హిందూ వ్యతిరేక అయితే చంద్రబాబు నాయుడు గారు విజయవాడ రోడ్లన్నీ కొట్టేసుకుంటే 30-40 గుళ్ళు కూలిపోయినాయి. వాటిని కట్టించాడు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాటిని కట్టించాడు. ఇప్పుడు వైజాగ్ లో తిరుపతి దేవస్థానం ఒకటి కట్టించారు. శ్రీవాణి ట్రస్ట్ పేరున దగ్గర 3700 గుళ్ళు కట్టించాడు జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడైనా ప్రమోషన్ చేసుకున్నాడా? చేసుకోలా. ఇప్పుడు వైజాగ్ లో ఉంది ఒక టెంపుల్, చూసారు మీరు ఎప్పుడన్నా? ఎలా ఉంటుందో తెలుసా గుడి? ఎవరు కట్టించారో తెలుసా? జగన్మోహన్ రెడ్డి కట్టించాడు రా. నీకు సిగ్గున్నవాడు ప్రతి ఒక్క ఎదవ హిందువుని అడుగుతున్నాడు రా. సిగ్గున్నవాడు సిగ్గులేనివాడు గురించి కాదు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా గుడి అన్న కట్టించడం చూసేవరా నువ్వు? చెప్పు, పేర్లు తీ. ఎన్ని గుళ్ళు కట్టించాడు? జగన్మోహన్ రెడ్డి 3670 గుళ్ళు పైన కట్టించాడు రా, శ్రీవాణి ట్రస్ట్ తోటి. తెలుసా ఆ విషయం నీకు? తెలియదు. మరి జగన్ హిందూ వ్యతిరేకని ఎలారా చెప్తారు? అసలు గోశాల ఎవరి హయాంలో తయారైందో తెలుసారా? తిరుమల తిరుపతి గోశాల ఎవరి హయాంలో? తిరుమల తిరుపతి గోశాలని అద్భుతంగా స్టార్ట్ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఆ విషయం తెలుసా మీకు? తెలియదు. గొర్రెలు తలకాయలు ఊపించినట్టు ఊపడమే. ఆడేదో చెప్తాడు పైన వాట్సాప్ లో, ఏదో చెప్తాడు, ఇక్కడ గొర్రెలు వచ్చి తలకాయలు ఊపుతా ఉంటాయి. ఒరే, మీరంతా హిందువులే కదా, మనుషులే కదా. నేను కూడా హిందువునేరా. అక్కడ గోశాలలో గోవులు చచ్చిపోయినంటే ఒక్క ఎదవనా కొడుకు బయటకు వచ్చి మాట్లాడలేదేంట్రా? హిందూ సంఘాలు ఎన్నున్నాయి? హిందూ సంఘాలు ఏమన్నా? వాడెవడో నంది కళ్ళలో నంది కొమ్ముల్లో చూస్తేనంట అటు రమ్మ కనిపిస్తే ఒక డైలాగ్ వేసంట, దానికి వానరా చైనా అంట, బొక్కంట, బోషాడమంట ఫోన్ చేసి సుధీర్ని, రవిని బెదిరిస్తారా? ఇక్కడ గోవులు 191 చనిపోయినాయి రా సంవత్సరంలో. ఎక్కడున్నారు చెప్పండి? సరేరా, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడన్నా టెంపుల్ కి భార్య సమేతంగా వచ్చాడా? రాకపోతే ఏంటి తప్ప?
తప్ప చెప్పండి తప్ప. జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర సెట్లు వేసుకుని ఆ సెట్ లో పూజలు చేయించాడు. ఆ సెట్ వేసుకుంటే సెట్ లో ఉంది దేవుడు కాదారా? దేవుడు కాదా? సెట్ లో ఉంది దేవుడా కాదా? చెప్పండి ప్రతి ఒక్కరిని అడుగుతున్నా. సెట్ లో ఉంది దేవుడా కాదా? మరి దేవుడే అయినప్పుడు మరి ఎక్కడ పూజ చేస్తే ఏంట్రా? ఇందుగలడు అందులేడు సందేహం ఉండదు, ఎందెందు వెతికినా అందందే కలడు మా పరమాత్ముడు దేవుడు అని చెప్తారు కదా. మరి దానికి ఏంద్రా? బయటకు వచ్చి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఊర్లో అంటే పడి తిరిగి కోట్లు ఖర్చు పెట్టి 4,000 పెన్షన్ ఇస్తారు కదా. అలా కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఒక టెంపుల్ దగ్గరికి వెళ్ళి అంత ప్రోటోకాల్ అందరం డిస్టర్బ్ చేసి అక్కడికి వెళ్ళి పూజలు చేయించుకుని అన్ని కార్యక్రమాలు ఆపేసి పూజలు చేయించుకుంటే అప్పుడు పర్ఫెక్ట్ గా హిందూ అనమాట. ఎవరికి ఇబ్బంది కలగకుండా పూజలు చేయటం అంటారా? ఆడక్కడ ఉంటాడు TV5 శివగాడని ఇలా తిరిగంటే తీర్థం ఇలా ఇసిరేసాడు. ఇది అమ్మ మహాతల్లి కాబట్టి భరిస్తుంది వీడిని. లేకపోతే ఇట్లాంటి అబద్ధాలు కోరు ఇట్లాంటి అబద్ధాలు చెప్పే ఎదవని ఏ తల్లి భరిస్తా చెప్పు? వీడు చూశాడు వెళ్ళి, వీడు చూశాడా? రే జగన్మోహన్ రెడ్డి గుళ్ళు కట్టిని మీకు తెలియదు. తిరుమల తిరుపతి దేవస్థానంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత కాలం ఏ ఒక్క అనర్థం జరగలేదంటే ఆయన పరిపాలన ఎంత గొప్పగా ఉందో అర్థం చేసుకోండి. నెంబర్ 3, జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఒక మీటింగ్ వెళ్తూ ఉండగా పక్కన గంగిరెద్దులు ఆడించుకునేవాడు ఉన్నాడు రా. తెలుసా ఆ విషయం? ఆ సీన్ చూసారు మీరు? ఆ గోవు ఇలా 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 ఎత్తు ఊపుతూ అక్కడ ఉన్న పోలుకి ఎక్కడ తగిలిద్దో అని చెయ్యిలా పెట్టి ఆ పోలుని ఆయన చేతికి తగిలిన పర్లేదు దెబ్బని ఆ పోల్ని ఇలా హోల్డ్ చేశాడు. అది జీవాల మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న కన్సర్న్. మరీ సిగ్గు లేకుండా మనిషి క్యారెక్టర్ని ఎలా అసాసినేషన్ చేస్తున్నారు. ఈ 3 రోజులు కూడా 3 కార్లు కాలిపోయినరా తిరుపతి దేవస్థానం ఘాట్ రోడ్డు పైన. అనర్థాల మీద అనర్థాలు. మొన్న పాము వచ్చిందిరా, ఆయన శ్యామలరావు రూమ్ లోకి పాము వచ్చింది. నవ్వుకోండి తెలుసా? ఎందుకు వస్తున్నాయిరా? పనిలేక వస్తున్నాయా? చేసే తప్పులు పాపాలకి పరాయి చిత్తాలు ఇవన్నీ. అండ్ ఇంకోటిరా, వైష్ భారతి గారు ఒక ఇంటర్వ్యూ ఇస్తుంటే మాట్లాడారు, విన్నారు ఎప్పుడన్నా? వాళ్ళ ఇంట్లో ఆవులు ఉన్నాయిరా, ఆవులు. మీరు గోమాతగా పోషిస్తారు కదా, ఆ ఆవులే జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఉన్నాయి. ఆ దూడల పేర్లు ఏంటో తెలుసారా? తెలుసా ఎవరికన్నా? ఎప్పుడన్నా ఆ వీడియో చూసారా? మీరు చెప్పకముందు వీడియో రాది. ఎప్పటి వీడియో? 10 సంవత్సరాల క్రితం వీడియో. అందుట్లో ఏమున్నాయిరా ఆవుల పేరు తెలుసా? చిన్న దూడ, లేగ దూడ. వాట్ ఈస్ హిజ్ నేమ్ అని అడిగితే వాడు హీ కాదు షీఈ్ మహాలక్ష్మి అని చెప్తారు. మహాలక్ష్మి ఎవరి పేరురా? మహాలక్ష్మి హిందూ నేమా క్రిస్టియన్ నేమా? ఒక ఆవు దూడకి మహాలక్ష్మి అని, ఇంకో ఆవు దూడకి కృష్ణుడని, ఇంకో ఆవు దూడకి ఇంకో పేరు పెట్టుకున్నారు వాళ్ళు. అంత ముద్దుగా గోవులు చాక్కుంటున్నారు వాళ్ళు. వాళ్ళని ఎలా అనాలనిపిస్తుంది? ఆ గోశాలలో అన్ని గోవులు చంపేసిన ఈ ప్రతి దుర్మార్గుడు, నీచుడు, నికృష్టుడు, పాపాత్ములు చెప్పిన మాటలు మీరు విని వాళ్ళకి ఒత్తాస పలుకుతున్నారంటే మిమ్మల్ని ఏమనాలరా? ఏమనాలి? వినలేదా? వైఎస్ భారతి గారు చెప్పిన మాటలు వినలేదా? ఒక్కసారి వినండి. And I see this little beautiful calf. Yeah. How old is he? Month and a half. Month and a half? It's a she. It's a she, sorry. Yeah, it's a she. Adorable she looks. So call her Mahalakshmi. Oh, that's a lovely name for her. Yeah. విన్నారు కదా? విన్నారు కదా? ఇప్పుడు చెప్పండి రా, ఏం హిందువులు ముస్లిం క్రిస్టియన్ తేడా ఏంట్రా? ఒకటి కాదా అందరూ? హిందువులకి ఏమన్నా ఎక్కువ కొమ్ములు మలిసినాయా? క్రిస్టియన్స్కి ఏమన్నా తోకలు ఉన్నాయా? ముస్లిమ్స్కి ఏమైనా కూరలు పెరిగినాయా? చెప్పండి రా. అందరూ ఒకటే అన్న భావం తెలియకుండా ఎట్రా మీరు మనుషులు పుట్టారు? అన్ని మతాల్ని అన్ని జాతుల్ని ఒక రకంగా ప్రేమించేవాడేరా నాయకుడు. హిందువులకి ఎక్కువ ప్రేమ, క్రిస్టియన్స్కి తక్కువ ప్రేమ, ముస్లిమ్స్కి ఇంకా తక్కువ ప్రేమ చూపించేవాడు నాయకుడు ఎందుకు అవుతాడు రా? హిందుత్వవాది అవుతాడు. కానీ కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, అభిమానం, ఏ పార్టీ అనేది కూడా చూడం, మీకు అన్ని ఇస్తామన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఎలారా తప్పు పడుతున్నారు? 25 సంవత్సరాల ఏజ్లో రాజకీయాల్లోకి వస్తే నానా ఇబ్బందులు పెట్టారు, భరించాడు. తండ్రి చనిపోతే ఆ కన్నిట్లో కొట్టుకొని పోతూనే నాలాగా ఏడ్చే వారికి సహాయంగా ఉంటారని చెప్తే నువ్వు వెళ్ళటానికి వీల్లేదు అంటూ ఆంక్షలు పెట్టి నిర్బంధించి జైల్లో పెట్టారు, భరించాడు. తండ్రి లేని కొడుకు అరే 35 సంవత్సరాలు చిన్నోడు అని ఏమాత్రం జాలి చూపించలేదు. అటు టీడీపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు తొక్కేశారు. తండ్రి లేని కొడుకే అని బయటకు వస్తే ఆయన కోసం 18 మంది రాజీనామా చేసి నుంచున్నారమ్మా. మనం పార్టీని నడపాలని ఆ 18 మంది నమ్మిన జగన్ కోసం
ఆయన ప్రతిసారి నిర్మించుకుంటా ప్రజలకి ఏదైనా చెయ్యాలని ముందుకు వస్తుంటే ఏమీ చేయకుండా అబద్ధాలతో గత 40 సంవత్సరాల నుంచి ఒకే మాట, ఫ్రీ గ్యాస్, నిరుద్యోగ భృతి, మహిళలకి ప్రత్యేకమైనటువంటి ఇవి అవి అని చెప్పి డిఎస్సి అని సొల్లు కబుర్లు అవే చెప్పి 40 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి చెప్పి మిమ్మల్ని చేసిన మోసమే ప్రతిసారి చేస్తుంటే నమ్ముకుంటూ ఓట్లేస్తున్నారు. కానీ ఒక్కసారి అవకాశం ఇవ్వండి, నేనేంటో చూపిస్తా అని చెప్పి ఒక్కసారి అవకాశం ఇస్తే అందుట్లో 2 సంవత్సరాలు కరోనా పట్టుకొని వెళ్తే రూపాయి పని లేదు, అసలు డబ్బులు లేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి కాబట్టి రూపాయి కూడబెట్టి నిలబెట్టి సంక్షేమం అందించాడు, డబల్ సంక్షేమం అందించాడు. ఇండియా మొత్తంలో కరోనా టైంలో వ్యాక్సినేషన్ ఎక్కువ వేసిన స్టేట్ ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్. ఇండియా మొత్తంలో కరోనా టైంలో ప్రజలకు అండగా నిలబడి ప్రతి ఒక్క విషయాన్ని చూసుకున్న పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నట వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇది తెలియదా మీకు? అరే అన్ని సెంట్రల్లో గవర్నమెంట్ కూటమిదే, లోకల్లో గవర్నమెంట్ కూటమిదే, మిత్రపక్షాలు అయి ఉండి కనీసం సూపర్ 6 లో అమలు చేయలేకపోతుంటే సింగిల్ హ్యాండెడ్ గా అప్పుడే గెలిచిన జగన్మోహన్ రెడ్డి ఇటువంటి సంక్షోభం ఎదురైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా ఇచ్చిన మాట కోసం నిలబడ్డా లేదా? ఎవడ్రా ఇప్పుడు దాకా చంద్రబాబు నాయుడు అధికారంలో ఎప్పుడైనా ఒక మెడికల్ కాలేజ్ కట్టాడా? జగన్మోహన్ రెడ్డి అయ్యారంలో 5 మెడికల్ కాలేజీలు కట్టాడు, ఇంకా 9 మెడికల్ కాలేజ్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. ఉద్దానం వారికి కిడ్నీ సమస్య ఉంటే అందరు మాటలతో చెప్పి ఊరుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి అక్కడ హాస్పిటల్ కట్టాడు, రీసెర్చ్ సెంటర్ కట్టాడు, వాళ్ళకి వాటర్ సప్లై చేసే వాటర్ ప్లాంట్ కట్టాడు. ఎవడరా కట్టింది? అసలు గ్రీన్ పవర్ అంటే ఏదో తెలియని దేశానికి గ్రీన్ కో అనే ప్రాజెక్టులను తీసుకొచ్చి కొన్ని వేల కోట్ల రూపాయలు, కొన్ని వందల ఎకరాల్లో సోలార్ పవర్, హైడ్రో పవర్, వాటర్ పవర్ ని, రిసోర్సెస్ ని ఏర్పాటు చేశాడు. అదిరా జగన్మోహన్ రెడ్డి విజన్ అంటే. ఇవన్నీ తెలియకుండా ఎవడో గాలి మాటలు చెప్తాడు, సొల్లు కబుర్లు చెప్తాడు. ఆ మాటలిని జగన్మోహన్ రెడ్డి హిందూ వ్యతిరేకి, జగన్మోహన్ రెడ్డి ఆ వ్యతిరేకి, జగన్మోహన్ రెడ్డి అభివృద్ధిని తినేశాడు, జగన్మోహన్ రెడ్డి డబ్బులు తినేశాడు అంటే ఎట్లారా నమ్ముతున్నారు? అన్ని పథకాలు ఇచ్చి అన్ని మంచి పనులు చేసిన జగన్మోహన్ రెడ్డి ఎన్నో డబ్బులు తినేస్తే ఏం పథకాలు ఇవ్వకుండా 1,50,000 కోట్లు అప్పు చేసినటువంటి ఈ గవర్నమెంట్ ఎంత తినేసి ఉంటుందో ఆలోచించండి రా. మాట అనే ముందు మనిషికి ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఆ క్యారెక్టర్ని బట్టి మనం మాట్లాడాలి. నువ్వు మాట్లాడేది నిజం అనుకుంటే 100 మందిలో ఉన్న గొంతెత్తి చెప్పు, అబద్ధమైన నువ్వు గొంతెత్తి చెప్పావంటే నీ అమ్మ నేను తప్పుగా కనిందనేరా. నీ అమ్మ నేను తప్పుగా కనిగితేనే అబద్ధాలు ప్రజల్లోకి తీసుకెళ్తావు, నిజాలు మాట్లాడు. అలా ఎంతమంది ఉన్నారో ఒకసారి మీరే ఆలోచించుకోండి. జగన్మోహన్ ఇచ్చిన అభివృద్ధిని ఆశాంతం అనుభవించి కూడా ఓట్లు వేయకుండా మోసం చేసిన ప్రతి ఒక్కడికి నేను ఒకటే అడుగుతున్నా, మీరు చేసిన మోసం జగన్మోహన్ రెడ్డి గారికి అనుకుంటే అది మీరు పప్పులో కాలేసింటే మీకు మీరే మోసం చేసుకున్నారు, మీతో మీరే ఓడిపోయారు. దానికోసమే సంవత్సరం నుంచి ఒక్క పథకం కూడా, ఒక్క రూపాయి కూడా మీకు అందకుండా నరక యాతన అనిపిస్తున్నారు. చావండి, చచ్చిబడి కావంటే. కానీ మళ్ళీ గవర్నమెంట్ అంటూ జగన్మోహన్ రెడ్డి వస్తే ఈసారి ఎవరికి ఏం చేయాలో లెక్కలు రాసి పెట్టుకుంటున్నారు. 2.0 అనేసి మీ ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటి వరకు ఎప్పుడు వినని ఒక స్లోగన్ ఇండియా మొత్తం మారి పొంగుతుంది. అదేంటో చెప్పనా? ప్రజల్ని మోసం చేసిన రాజకీయ నాయకులని చాలా మందిని చూసాం, కానీ ప్రజలే మోసం చేసిన రాజకీయ నాయకుడు, ముఖ్యమంత్రి ఒకే ఒక వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి. ఆ జగన్మోహన్ రెడ్డి పక్షానే మేము నిలబడ్డాం. జగన్మోహన్ రెడ్డి చేసిన మంచినే ప్రజలకి తెలిసేలా చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రావాలి, మనస వాచ కర్మణ కాంక్షిస్తూ ఉన్నాం. ఇదే ఈ సమాజానికి మంచిది. ఢిల్లీ నాయకులు చేసే ప్రతి కుట్రలో ధీటుగా నిలబడే మోగోడు అక్కడే జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే మోడీ ముందే గొంతెత్తి మా రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మీతో ఎటువంటి ఉపయోగం లేదని చెప్పిన మొనగాడు కాబట్టి. సో అటువంటి నాయకుడిని మేము కోరుకుంటున్నాం, అటువంటి వాటితోనే ప్రయాణం చేస్తాం. ఒకవేళ కూటమి ఒకటికి ముందుకేసి ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తే మళ్ళీ ఇంకోసారి ఆలోచిస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.